హాంటెడ్ బస్సు పార్ట్ 2. అర్జున్ కంగారుగా డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. బస్సు ఆపండి, నేను దిగేస్తాను అని గట్టిగా అరిచాడు. డ్రైవర్ అతని వైపు చూసే ప్రయత్నం చేయకుండా సూటిగా చెప్పాడు, ఈ బస్సు ఆగదు. ఇది దాని గమ్యం చేరే వరకు వెళ్ళిపోతుంది. అర్జున్ కోపంతో డ్రైవర్ను త్రెప్పి చూడటానికి ప్రయత్నించాడు. కానీ అతను డ్రైవర్ను తాకగానే అతను మాయమైపోయాడు. ఇప్పుడు బస్సు డ్రైవర్ లేకుండా నడుస్తోంది. అర్జున్ భయంతో వెనక్కి వెళ్లి తన సీటులో కూర్చోవాలని చూశాడు. కానీ అప్పటికే బస్సులోని ఇతర ప్రయాణికులు ఒక్కొక్కరిగా లేచి అతని చుట్టూ చేరడం ప్రారంభించారు. వారందరి ముఖాలు విచిత్రంగా, భయంకరంగా మారిపోయాయి. అర్జున్ వణుకుతూ వారిని చూసి ప్రశ్నించాడు, మీరు ఎవరు? మీరు నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి. వారిలో ఒకరు ముందుకు వచ్చి మెల్లగా చెప్పాడు, మేము కూడా ఈ బస్సులో ప్రయాణించిన వాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఇక్కడే చిక్కుకుపోయాం. ఇప్పుడు నువ్వు కూడా మా వెంటే. అర్జున్ ఆత్మస్థైర్యం చేర్చి, ఇది ఏంటి? ఈ బస్సు ఎవరికి పని చేస్తోంది అని అడిగాడు. ఆ వ్యక్తి చల్లని స్వరంతో చెప్పాడు, ఈ బస్సు భయానికి లోనైన వాళ్ల కోసం. తమ భయంతో జీవితం నాశనం చేసుకున్న వాళ్లందరూ ఇక్కడ నరకంలోకి చిక్కిపోతారు. అర్జున్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా తన దగ్గర ఉన్న చిన్న దేవుని లోకెట్ గుర్తుకు తెచ్చుకున్నాడు. అది అతని అమ్మమ్మ ఇచ్చినది. దానిని గట్టిగా పట్టుకుని ప్రార్థించడం ప్రారంభించాడు. ఆలోచనలోకి వచ్చిన ధైర్యం అతన్ని శక్తివంతంగా మార్చింది. లాక్ నుండి వెలువడే వెలుగు బస్సు అంతటా వ్యాపించింది. బస్సులో ఉన్న అందరూ ఒక్కసారిగా అరిచి వెనక్కు తగ్గారు. ఆ మహిళ కూడా ఆవిరైపోయింది. మెల్లగా బస్సు ఆగిపోయింది. అతనికి తెలియని నిర్మానుష్య ప్రదేశంలో బస్సు నిలిచింది. బస్సు తలుపులు తెరుచుకున్నాయి. అర్జున్ ఎటువంటి సందేహం లేకుండా బయటకు దూసుకెళ్లాడు. బస్సు బయటికి వచ్చాక మళ్లీ వెనక్కి తిరిగి చూడగా అది క్రమంగా పొగలో కలసిపోయింది. అర్జున్ ఊపిరి పీల్చుకుని సురక్షితంగా బయటపడినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పాడు. పాఠం: అర్జున్ ఈ అనుభవం తరువాత ఎప్పుడూ నమ్మకం కోల్పోకూడదని తెలుసుకున్నాడు. భయం ఎంతటి పెద్దదైనా ధైర్యం, విశ్వాసం కలిగి ఉంటే దాన్ని జయించవచ్చని గ్రహించాడు. కానీ అతను మరోసారి రాత్రిపూట ఆ మార్గంలో ప్రయాణించకూడదని తనకు తానుగా నిర్ణయించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.